ఐటీ శాఖ 2020-21 వార్షిక నివేదిక విడుదల చేశారు మంత్రి కేటీఆర్. ఇప్పుడు లైవ్ చూద్దాం. వార్షిక నివేదికల్ని విడుదల చేస్తూ వస్తా ఉన్నాం. అందులో ఒకటి మాత్రం పక్కగా చెప్పొచ్చు, గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అతి చిన్న వయస్సు కలిగిన రాష్ట్రమైనప్పటికీ, అన్నిటికంటే లేటెస్ట్గా ఆవిర్భవించిన రాష్ట్రం అయినప్పటికీ మరి ఈరోజు అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకొని పోతూ ఉంది. దానికి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికత, వారి విధానాల రూపకల్పనలో వారు తీసుకునే చొరవ, విధానాలు రూపొందించిన తర్వాత వాటి అమలులో వారు చూపెట్టే పట్టుదల దీనికి కారణమని చెప్పి ముమ్మాటికి చెప్పక తప్పదు. దానికి సమర్థవంతమైన అధికార గణం తోడైనప్పుడు ఇక్కడ వేదిక మీద కూర్చున్న మా టీం ఏదైతే ఉందో, గత 6-7 సంవత్సరాలుగా ఈరోజు భారతదేశంలోనే పారిశ్రామిక రంగంలోని దిగ్గజాలు, ఐటీ రంగం కానీ పారిశ్రామిక రంగంలోని దిగ్గజాలు తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి అంటే ఒక మంత్రి వల్లనో, ఒక ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారి వల్లనో మాత్రమే కాదు. డెఫినెట్గా దిస్ ఇస్ ద విక్టరీ ఆఫ్ ద టీమ్. అందరం కూడా కలిసికట్టుగా జయేష్ రంజన్ గారు, శైలజ గారు, మాణిక్ రాజ్ గారు, నరసింహారెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, ఇంకా చాలామంది అధికారులు, ఒకరిద్దరు కాదు, వారి కింద ఇంకా దర్ ఇస్ అ హైరార్కీ ఆఫ్ ఆఫీసర్స్ హు హావ్ బీన్ వర్కింగ్ వెరీ డిలిజెంట్లీ. మై గ్రాటిట్యూడ్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఎందుకంటే నేను ఇది 7వ సంవత్సరం మంత్రిగా కాబట్టి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక ముఖ్యాంశాల్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ యొక్క జిఎస్డిపి, ద జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ తెలంగాణ డ్యూరింగ్ 2021 వాజ్ అబౌట్ 9.78 lakh crores. నిజానికి చెప్పాలంటే ద గ్రోత్ రేట్ ఆఫ్ జిఎస్డిపి డ్యూరింగ్ కోవిడ్ ఫెల్ బై 1.26% at constant prices, which is అంటే 2011-12 తీసుకుంటే. బట్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ టు ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ, ఇండియా మొత్తంగా చూసుకున్నట్టయితే, ఇండియన్ జీడిపికి మనకి చూసినట్టయితే జీడిపి హెస్ కాంట్రాక్టెడ్ ఎట్ ఆల్మోస్ట్ 8%. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రీ యాజ్ అ హోల్ తీసుకుంటే జీడిపి హెస్ కాంట్రాక్టెడ్ ఎట్ 8%. కానీ తెలంగాణలో అది 1.26% మాత్రమే ఉందని చెప్పి మీకు చెప్పాలి. ద రెసిలియన్స్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ వాజ్ ఎయిడెడ్ ఆఫ్ కోర్స్ with the vision, with the commitment of Honorable Chief Minister to very important sectors such as agriculture and allied sectors. మొత్తం అగ్రికల్చర్, వ్యవసాయం మరి వాటి అనుబంధ పరిశ్రమలు ఏవైతున్నాయో వాటి పట్ల ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ వల్ల తెలంగాణ యొక్క ఎకానమీ యొక్క పురోగతి మరి దాదాపుగా 20.9% గత సంవత్సర కాలంగా పెరిగి జాతీయ స్థాయిలో 3% ఎదుగుదల మాత్రమే ఉంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, తెలంగాణలో అది 20.9% ఉందనే మాట ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ద షేర్ ఆఫ్ తెలంగాణస్ ఎకానమీ ఇన్ నేషనల్ జీడిపి హెస్ గాన్ అప్ బై 26 basis points టు 5.0% యాజ్ అగైన్స్ 4.74% లాస్ట్ ఇయర్. 2019-20లో 4.74% ఉంటే 26 basis points పెరిగి 5%. తెలంగాణ జనాభా తీసుకుంటే భారతదేశంలో మనం 2.45-49% అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆఫ్ కోర్స్ 2.49 అనుకుంటాను, మేబీ దేర్ ఇస్ స్లైట్ డిఫరెన్స్. బట్ ఆర్ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి ఈజ్ 5%. అంటే మన జనాభాకి రెట్టింపు స్థాయిలో మన కాంట్రిబ్యూషన్ ఈ భారతదేశం యొక్క ఎకానమీకి, జీడిపికి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మోర్ ఇంపార్టెంట్లీ అనదర్ టెల్లింగ్ ఇండికేటర్, వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఆఫ్ స్టేట్స్ ప్రోగ్రెస్, జీడిపి ఎంత పెరిగింది అనే దానికంటే కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది, తలసరి ఆదాయం ఎంత పెరిగింది అనేది కూడా చూడక తప్పదు. ఈరోజు తెలంగాణ భారతదేశ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సగటు ఆదాయం, తలసరి ఆదాయం చూస్తే కేవలం 1,27,768 రూపాయలు మాత్రమే. భారతదేశంలోని సగటు పౌరుడి తలసరి ఆదాయం 1,27,768. కానీ తెలంగాణలోని సగటు పౌరుడి పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం 2,27,145 రూపాయలు. అంటే భారతదేశం యొక్క సగటు కంటే 1,00,000 రూపాయలు పైన ఈరోజు తెలంగాణలోని తలసరి ఆదాయం ఉందనే మాటని ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ద ప్రైమరీ సెక్టర్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు 20.6%, సెకండరీ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు 19.1%, అండ్ టెర్షరీ సెక్టర్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు 60.3% to the GSVA for 2020 and 2021. Without, sir, now I'll move away from the numbers a bit and now I'll tell you a little bit more about my departments. ఏ రకంగా ఐటీ డిపార్ట్మెంట్ కానీ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ రాష్ట్రం యొక్క పురోగతికి కూడా
దోహదపడిందనే విషయాన్ని కూడా నేను చెప్పక తప్పదు. అందులో ముఖ్యంగా ఐటీ సెక్టర్ యొక్క అభివృద్ధి ఎంత పెద్ద ఎత్తున జరిగింది అనేది కూడా నేను మీకు వివరించి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. తెలంగాణ has been growing at a phenomenal pace in the last 7 years, especially the IT sector and industry sector. మనం పోయిన సంవత్సరం కూడా తీసుకుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ. లాస్ట్ ఇయర్ నంబర్స్ తీసుకుంటే 19-20 అవర్ ఐటీ ఎక్స్పోర్ట్స్ వర్ 1,28,000 crores. But I'm delighted in the middle of this pandemic also. పోయిన సంవత్సరం మొత్తం the entire IT department, IT industry was working from home. పోయిన సంవత్సరం మార్చి నుంచి ఈ సంవత్సరం ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ నిమిషం దాకా కూడా working from home has become the new normal. Last year, while the IT exports were 1,28,000 crores, this year I'm happy to share with you that we have touched a new high of 1,45,522 crores in IT and ITES exports from Telangana. Telangana has seen more than double the estimated average national growth rate. Telangana భారతదేశం యొక్క గ్రోత్ రేట్తో పోలిస్తే, దేశం యొక్క నేషనల్ గ్రోత్ రేట్తో పోలిస్తే ఐటీ అండ్ ఐటీ ఎక్స్పోర్ట్స్ విషయంలో మనది డబుల్ గ్రోత్ రేట్ ఉందనే మాటను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మోర్ ఇంపార్టెంట్లీ ద ఎంప్లాయ్మెంట్. ఏ పిల్లలైతే చదువుకుని ఉద్యోగాలు కావాలని తహతలాడుతుంటారో వారికి సంబంధించి ఐ హ్యావ్ టు షేర్ విత్ యూ, ఈవెన్ డ్యూరింగ్ దిస్ పాండమిక్ తెలంగాణ హ్యాస్ గ్రోన్ బై almost 8%, 7.99% to reach the current direct employment in IT sector in Telangana is 6,28,615. We grew by 8% even during this pandemic. We have added 46,489 new jobs to the state of Telangana in the IT and ITES sectors during 2020 and 2021. And I'm also told by my friends at STPI, the SEZ and NASSCOM that this is significantly higher than national average, which is close to 2%. అక్కడ 2% ఉంటే మన దగ్గర 8% ఉంది. జాతీయ సగటు ఎంప్లాయ్మెంట్ విషయంలో 2% మాత్రమే ఉంది. కానీ తెలంగాణలో అది 8% ఉందనే మాటను కూడా, ఇది నేను చెప్తున్న మాట కాదు, నా కవిత్వం కాదు, STPI, NASSCOM వాళ్ళు చెప్తున్న మాట. తెలంగాణ ఏ రకంగా వేగంగా ముందుకు పోతుందో దీన్ని బట్టే చెప్పవచ్చు అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జస్ట్ టు పుట్ థింగ్స్ ఇన్ పర్స్పెక్టివ్, back in 2013-14, our IT export numbers from the state of Telangana was only 57,000 crores. And in the last 7 years, if you look at it, now we are at 1,45,626 crores. So you can estimate the kind of growth rate we've had. But just to give you a number, just to put a number on that, the compounded annual growth rate, CAGR as it is called, of the state of Telangana has been 14.25% over the last 7 years. Now, this is how the state has progressed under the dynamic leadership of our Honorable Chief Minister Sri KCR garu. వారి నాయకత్వంలో అటు అగ్రికల్చర్ కానీ, ఇరిగేషన్ కానీ, పవర్ సెక్టర్స్ కానీ, గ్రామీణ ప్రాంతాలు కానీ ఒకవైపు దూసుకొని పోతున్నాయి. దాంతోపాటు ఇటు సమాంతరంగా ఇటు పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి, పట్టణాభివృద్ధి కానీ, పారిశ్రామిక అభివృద్ధి కానీ, ఐటీ పురోగతి కానీ సమాంతరంగా జరుగుతూ ఉంది. తెలంగాణ ఈజ్ ఎ యూనిక్ మోడల్ బికాస్ ఇటు కొంత అటు గ్రామీణ ప్రాంతాలు, రూరల్ అర్బన్ డివైడ్ అని మాట్లాడతారు, డిజిటల్ డివైడ్ అని మాట్లాడతారు ప్రపంచవ్యాప్తంగా. కానీ ఆ డివైడ్ అనేది లేకుండా, ఆ వ్యత్యాసం అనేది లేకుండా అన్ని రంగాల్లో సమతుల్యమైన అభివృద్ధి సాధిస్తున్న ఒక అరుదైన రాష్ట్రంగా తెలంగాణను మనం చెప్పుకోక తప్పదు. అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం వల్ల జరుగుతూ ఉందనే మాటని మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, జస్ట్ పుట్ అగైన్ థింగ్స్ ఇన్ పర్స్పెక్టివ్, బికాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ గవర్నమెంట్స్ అక్రాస్ ద వరల్డ్, నాట్ జస్ట్ తెలంగాణ, నాట్ జస్ట్ ఇండియా, నాట్ జస్ట్ ఎనీ అదర్ స్టేట్, బట్ అక్రాస్ ద వరల్డ్ ఇస్ ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ విషయమే తీసుకుంటే పిల్లలకి ఇది కూడా తెలవాలి, ముఖ్యంగా ఉపాధి అవకాశాలు ఆశిస్తున్న యువతకు కూడా చెప్పాలి. ఐటీ రంగంలో తెలంగాణలో మన రాష్ట్రం ఏర్పడే నాడు 3,23,000 మంది ఇక్కడ ప్రత్యక్షంగా వారి కొలువులు ఉండేది, 3,23,000 మంది. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 7 ఏళ్ల తర్వాత ఐఎమ్ హ్యాపీ టు షేర్ విత్ యూ that the number has increased to 6,28,615. అంటే రెట్టింపు అయింది. 3,27,23,000 నుంచి దాదాపుగా రెట్టింపు అయింది. అంటే 95-96% గ్రోత్ ఇది. దిస్ ఇస్ నాట్ అ మీన్ ఫీట్. అండ్ ఆల్ ఆఫ్ దిస్ హెస్ హ్యాపెండ్ ఈవెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సెవరల్ ఛాలెంజెస్, న్యూ స్టేట్, ఆ తర్వాత స్టెబిలైజేషన్, ఆ తర్వాత పాండమిక్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్, ద సెక్టర్ has been growing and has been creating great deal of employment. And remember, each direct job in IT sector leads to at least 2.5
ఇండైరెక్ట్ జాబ్స్. ఒక ప్రత్యక్ష ఉపాధి కల్పించగలిగితే, ఒక ప్రత్యక్షంగా ఒక కొలువు కల్పిస్తే దానికి దాదాపు 2.5 రెట్లు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. దాని మీద ఆధారపడే హాస్పిటాలిటీ కావచ్చు, టూరిజం ఇండస్ట్రీ కావచ్చు, లేదా ఇతరత్ర సేవా రంగాలు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే ఆల్మోస్ట్ తెలంగాణ హ్యాస్ బీన్ ఏబుల్ టు క్రియేట్ ఐటీ అండ్ ఐటీఈఎస్ సెక్టర్స్ అండ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే 20 లక్షల పైచిలకు మంది ఈ రంగం మీద ఆధారపడి ఉన్నారనే మాటని నేను మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పదలుచుకున్నాను. Under the guidance and under the able leadership of our Honorable Chief Minister, we brought in a revolutionary industrial policy called as the TSI Pass. Now, TSI Pass is a story that I need not repeat. Government of India has recognized it on several forums. Industry has recognized it and has lauded it as a model for the entire country. It has facilitated, TSI Pass has facilitated ever since its inception, has facilitated more than 2,14,000 crore, 951 crores of investment, creating a direct employment of 15.6 lakh jobs. Indulo, almost 75% of these investments have been already commercialized, operationalized. That is the more important thing. And I'm also happy to share with you. Mukhyamantri garu eppudu maaku chepta untaru. Your existing investor is your biggest brand ambassador. ఎవరైతే మీ రాష్ట్రంలో ఆల్రెడీ పెట్టుబడి పెట్టున్నారో వారిని మీరు సరిగా చూసుకుంటే, వారికి సరైన సేవలు మీరు అందిస్తే వారే మీకు అతిపెద్ద అంబాసిడర్గా మారుతారని చెప్పి కేసీఆర్ గారు మాకు ఎప్పుడు చెప్తా ఉంటారు మా డిపార్ట్మెంట్కి. ద రీజన్ వై ఐఎమ్ మెన్షనింగ్ దిస్, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడుల్లో రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క పర్సంటేజ్ మీరు తీసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ 80% మంది మళ్ళీ తిరిగి ఇక్కడ పెట్టుబడి పెడతా ఉన్నారు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. HSIL అని ఒక కంపెనీ ఉంది, హెడెడ్ బై సందీప్ సోమాని గారు. హీ వాజ్ ఆల్సో ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫికీ, నేషనల్ కమిటీ ప్రెసిడెంట్ ఆయన. హిందుస్థాన్ శానిటరీ వేర్ లిమిటెడ్ అనుకుంటాను కంపెనీ మొత్తం పేరు. వారు తెలంగాణ రాకపూర్వం ఈ ప్రాంతంలో వారిది 2 ఫ్యాక్టరీలు ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మరొక 6 ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టారు. 8వ ఫ్యాక్టరీ మొన్నే ఇక్కడ పెట్టారు. అంటే దానివల్ల మీకు అర్థమవుతుంది, రిపీట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ కస్టమర్. That is the biggest testimony to any government's proactiveness and any government's success when it comes to industrialization, and Telangana has achieved just that. In financial year 2020 and 2021, TSIC, the Telangana State Industrial Infrastructure Corporation, has developed 10 new industrial parks and allocated about 810 acres of land to 453 industries, and investments to numbers. I won't bore you too much with that. But TSIC has been playing a stellar role is what I would say. హైదరాబాద్ని మీరు వివిధ ర్యాంకింగ్స్ కూడా చూసినట్టయితే, తెలంగాణ యొక్క ఈకో సిస్టమ్ కానీ, ఇక్కడ పారిశ్రామిక పురోగతి కానీ చూసినట్టయితే, మనం చెప్పుకోవడమే కాదు, మన జబ్బలు మనమే జరుచుకోవడం కాదు, వివిధ ర్యాంకింగ్స్లో కూడా మనం ఈరోజు అగ్రభాగాన ఉన్నాం. హైదరాబాద్ has been ranked number 1 in the 3rd and latest edition of FDI's Aerospace Cities of the Future 2020-2021 rankings under the category of Top 10 Aerospace Cities in Cost Effectiveness by FDI Intelligence.com. It is a division of the Financial Times Group. వారు